ఒక్కొక్క బైబిల్ బిలీవర్‌కి ఈ మత్తయి సువార్త 24 అధ్యాయం 3 వచనం ఒక టర్నింగ్ పాయింట్‌గా ఉంది. పలు ఎపిసోడ్స్‌లో ఈ పర్టిక్యులర్ పాయింట్ గురించి బ్రదర్ జగన్, నేను మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ గత ఎపిసోడ్‌లో ఈ క్రియేషన్ ఎప్పుడు నశించిపోతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఇదే క్వెషన్‌లో ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకా డెప్త్ అయిన విషయం, ఇంకా చెప్పాలంటే డెప్త్ అయిన ట్రెజర్ గురించి అర్థం చేసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ వినాశనం నుంచి మనం ఎలా కాపాడబడాలి? దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? క్రైస్ట్ చెప్పే విషయం ఇది. ఇదొక ప్రాఫిట్ చెప్పింది కాదు. జీసస్ క్రైస్ట్ వచ్చి స్పష్టంగా ఇలా ఉంటుందని తెలియజేసిన విషయం. రండి బ్రదర్ జగన్‌ని కలుసుకొని డైరెక్ట్‌గా కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఇందులో మన క్రైస్తే తన డిసైపుల్స్‌తో ఒక ట్రెజర్ మాత్రమే కాకుండా, ఒక వార్నింగ్ మాత్రం కాదు. ఇదంతా ఇలా ఉంటుంది. అయితే దీనికి ఒక సొల్యూషన్ కూడా అనుగ్రహిస్తున్నాడు. గత వారం మనం మాట్లాడుకుంటున్నప్పుడు క్రియేషన్ నాశనం గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే క్రియేషన్ నాశనానికి, భూమి నాశనానికి డిఫరెన్స్ మీరు చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బావుంటుందనుకుంటున్నాను. దీనికి ప్యారలల్‌గా ఏ డిఫరెన్స్ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి? మనమింకా కొంత డీప్‌గా చెప్పాలనుకున్నట్లయితే, ఇప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం జెనసిస్ 1:1 1:1. టు 5-7 అంటే రెండవ అధ్యాయము 5-7 వచనాలు చూసినట్లయితే, చాలా వరకు ఉపయోగించబడిన టర్మ్ మన దేవుని గూర్చి గాడ్ అని ఉంటుంది. తెలుగులో దేవుడని ఉంటుంది. అయితే ఆ రెండవ అధ్యాయము ఆదికాండములో 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా అని ఉంటుంది. లార్డ్ గాడ్. లార్డ్ గాడ్. ఈ గాడ్‌కి, లార్డ్ గాడ్‌కి డిఫరెన్స్ ఉంది. హ్మ్. ఇది ప్రభువు అనే మాటను సూచిస్తుంది. ఈ ప్రభువు అనగా ఏంటంటే ప్రభుత్వము అని మనం చెప్పుకుంటాం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. గవర్నెన్స్ అని పేరు. అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆ 5వ వచనం 2:5లో చూసినట్లయితే ఎందులోనూ జీవము రాలేదు. వాక్యం ఏం చెప్తుంది? విత్తనముంది ఇంకా మొలవలేదు. ఏ చెట్టు కూడా మొలవలేదు. అయితే వర్షము కురిపించబడలేదు. భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే మనిషి లేడా, ఇంకా సృష్టించబడలేదా అంటే క్రియేట్ కాదు. నరుని సృష్టించాడు, మట్టితో చేశాడు, అంతా ఓకే అయింది. అయితే మనిషిలోకి ఇంకేం రాలేదు? జీవము రాలేదు. ఆ జీవము ఇవ్వబడుటకు పేరే ప్రభుత్వము, గవర్నెన్స్. ఇప్పుడు దేవుడొచ్చి ఆ స్థలములో ఊదుతున్నాడు. ఆయన పోస్టింగ్ అక్కడ మారుతుంది. ఇప్పుడు అతని నాసికారంధ్రములో జీవాయువును ఊదాడు. అతడు జీవాత్మ ఆయను. ఇప్పుడు అతడు ప్రాణంతో వస్తున్నాడు. ఇప్పుడే మనిషి ఉన్నాడు. అంతవరకు అతనిలో ఏమి లేదు? లైఫ్ జీవము లేదు. లేదు. లైఫ్ లేనందువల్ల మనిషి కాలేదు. మనమే మామూలుగా చెప్పుకునేప్పుడు ఒకరు ఆఫీస్ నుండి వచ్చారు, ఆ సాయంకాలం హార్ట్అటాక్లో చనిపోయాడు, బాడీ ఉంది. ఏమంటారు? ఈ ప్రొద్దున్న కూడా మనిషి బాగానే ఉన్నాడండి, ఇప్పుడు లేకుండా పోయాడు. ఇప్పుడు లేకుండా పోయాడంటే అర్థమేంటి? బాడీ లేదా? బాడీ అక్కడే ఉంది. అయితే అతనిలో ఏమీ లేదు? లైఫ్ లేదు. లైఫ్ లేదు. అదే అక్కడుంది. ఆ స్థలములో మనిషిని మట్టితో తయారు చేసి అక్కడ రెడీగా ఉంచాడు. కానీ అతనిలో ఏమీ లేదు? లైఫ్ లేదు. ఈ లైఫ్ని ఇచ్చేది ఎవరంటే ప్రభుత్వము. అదొక పని. సృష్టి లోపల జీవం ఇవ్వడం ఒక పని. ఎలాగైతే ఈ సృష్టి ఆరంభించబడి జీవం ఇవ్వబడిందో, అదేలాగా ఈ భూమిలో ఉన్న క్రియేషన్ అంతా ఒకరోజు ముగింపబడి తిరిగి ఇటర్నల్ లైఫ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూసింది యుగాంతము, ఏజ్ ఓల్డ్. ఎర్త్ యొక్క ముగింపునే ఈరోజు చూడబోతున్నాం. హ్మ్. ఈ భూమిని దేవుడు చేసి అందులో సృష్టిని నిర్మిస్తున్నాడు, వరల్డ్ని నిర్మిస్తున్నాడు. ఈ వరల్డ్ యొక్క ముగింపు మన కాలంతో ముగియును. ఇప్పుడు మన రాకడ వరకు, దేవుని రాకడతో ముగింపు. దాని తర్వాత ఇదే భూమిలో 1000 ఏండ్లు, మిలేనియం అంటే యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. ఆ తర్వాత సాతాను కట్లు విప్పబడాలి. దాని తర్వాత ఒక యుద్ధం, మాగోగు యుద్ధం. ఇది ముగిసేప్పుడు, ఈ కార్యం ముగిసేప్పుడు వారొస్తుంది, మాగోగు యుద్ధం. ఈ యుద్ధముతో పాటు ఈ భూమి యొక్క గ్యాలక్సీ యొక్క ముగింపు వస్తుంది. ఇక్కడ దేవుడు రాస్తున్నాడు, ఈ గ్యాలక్సీ ముగింపు నాకు వస్తుందని రాస్తున్నాడు. పాత ఆకాశము, పాత భూమి గతించిపోయాను. ప్రకటన 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. దీని సంబంధిత వాక్యాన్ని మనము 2 పేతురు 3:12లో చూసాం. క్రొత్త ఆకాశము భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ఇదే కార్యము యెషయా పుస్తకములోను చెప్పబడింది. సో మనకిప్పుడు ఈ భూమి నాశనం అవడం, మనము కొంత విశదపరచుదాం వీక్షకులకు. ప్రేక్షకులకి. భూమి నాశనం అవడం అంటే ఈ రోజో రేపో నాశనం అవడం కాదు గాని, ఎందుకంటే వారు భయపడకూడదు భూమి నాశనం అయిపోతుంది అని. ఈ భూమి యొక్క నాశనం అనేది ఈ రోజే ప్రభువు యొక్క రాకడ సంభవించినట్లయితే, మీరు నేను ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు ట్రిబులేషన్ పీరియడ్, దాని తర్వాత మిలేనియం, 1000 ఏండ్ల పరిపాలన అంతా ఈ భూమిలోనే జరగాలి. దాని తర్వాత సాతాను కట్లు విప్పబడిన కొంతకాలం తర్వాత, దాని తర్వాత మాగోగు యుద్ధం.
ఇవన్నీ కూడా ఎక్కడ ఈ జరగాలి? భూమిపై జరగాల్సిందే. ఇదే భూమిలో, ఇదే గ్యాలక్సీలో జరగాలి. అందరూ చెప్తున్నట్టు ఈ ఎర్త్ అంతమవుతుంది, ఈ గ్యాలక్సీ అంతమవుతుంది అన్నట్టు కాదు గాని, మినిమం రాకడ అనంతరం మోర్ దెన్ 1000 ఇయర్స్ ఇది ఉంటుంది. దాని తర్వాత జరిగే విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పోయిన ఎపిసోడ్లో దాని గురించి చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో దీని తర్వాత ఈ భూమి అయినది అగ్నికి ఆహుతి కాబోతుంది. పూర్తి భూమి కూడా ద ఎలిమెంట్స్ విల్ మెల్ట్. అంతా ఖాళీ బూడిద కాబోతుంది. మనిషి నుండి అంతా కూడా కొలాప్స్ అవుతుంది. దాని తర్వాత తయారయ్యేది న్యూ గెలాక్సీ. అది పూర్తిగా వ్యత్యాసం. ఈ యొక్క భూమి అనేది ఖాళీ నాశనం అవుతుందన్న ఒక ప్రూఫ్గా ఇప్పుడు ఎలా చూడొచ్చంటే, లోకమంతటా గ్లోబల్ వార్మింగ్ అనే మాట. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ అనేది వేరే. ఇప్పుడు మన కంటికి ముందుగా ఒక 3.5 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీస్ అవుతుంది అంటున్నారు. దానివల్ల ఒక గొప్ప నాశనం చూడబోతున్నాం. ఆ వరల్డ్లో ఉన్న గొప్ప ప్రజ్ఞ చెందిన పరిశోధకులు కూడా ఈ వాతావరణం యొక్క మార్పు వలన ఖచ్చితంగా ఒక గొప్ప నాశనం రాబోతుందని వారు చెప్తున్నారు. అది దేవుని చిత్తమైతే మన జనరేషన్లోనే అలా జరగడానికి అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ నాశనం అనేది ఇప్పుడు ఇది కాదు, దీని తర్వాత మన దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ ఓజోన్ లేయర్ మనకు చూస్తే 3 విధాలైన ఫిల్టర్లు ఉండిని. మీకు దాని గురించి కొంత తెలిసి ఉండొచ్చు. దేవుడు భూమిని నిర్మించేప్పుడు భూమికి పైగా ఒక జలతెర, వాటర్ కెనపీ ఏర్పరిచాడు. నోవహ్ కాలానికి ముందు. నేను చెప్పేది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్లో. భూమికి పైనున్న జలములన్నీ ఒక దగ్గర చేరునుగాక, అలా ఏర్పరచబడిన విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అని ఉంది. ఆ ఏర్పడిన జలము ఒక జల్లెడవలే, ఒక సెపరేషన్. దీనికి పైన ఓజోన్ లేయర్, మనం చెప్పుకున్న ఓజోన్ లేయర్. ఇది మాత్రం కాకుండా భూమికి పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. భూమి అదే పట్టుకుని ఉంది. మన భూమి ఆకాశంలో వేలాడుతుంది, క్రింద పడకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పట్టుకుంది. దానిని అయస్కాంత క్షేత్రం అంటాం. సో ఈ 3 విషయాలు మినహాయింపబడి అటు ప్రక్క ఉండేదేంటి? సూర్యుడు, చంద్రులు ఉన్నారు. అప్పుడు సూర్యుని యొక్క వెలుగు ఈ మూడిటిని ఫిల్టర్ చేసుకుని వచ్చింది. అవును, డైరెక్ట్ గా వస్తే చాలా కష్టం అవుతుంది, ఉండలేము. అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ కూడా ఫిల్టర్ అయి మనకి ఒట్టి వెలుతురు మాత్రం వచ్చేది. అందుకే దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. భూమికి వెలుతురు వచ్చేలాగున ఇవన్నీ కూడా ఫిల్టర్ అయి వచ్చేప్పుడు మనిషికి ఈ వస్తున్నటువంటి అన్వాంటెడ్ రేస్ రానందువలన నోవహ్ కాలం వరకు 950-969 సంవత్సరాలు జీవించారు. సరేనండి. ఇప్పుడు నోవహ్ కాలంలో ఫస్ట్ ఫిల్టర్ పోయింది. ఆదికాండము 7:11 మీరు చదివినట్లయితే, ఆకాశపు తూములు విప్పబడెను, ఆ వాటర్ కెనపి క్రిందకొచ్చింది జలములు. ఇప్పుడు 2 లేయర్లే ఉండిపోయాయి. అందువలన నోవహ్ కాలం తర్వాత ఆ కిరణాలు నేరుగా తగలడం వలన నోవహు ద్రాక్షరసము త్రాగి మత్తుడై ఉండాడు. ద్రాక్షరసము త్రాగి మత్తుడయ్యాడంటే నోవహ్ కాలంలో అప్పుడే ఈస్ట్ ఫార్మేషన్ అవుతుండింది. అన్ని డైరెక్ట్గా వస్తున్నాయి. అంతకంటే గొప్ప విషయం ఏంటని అడిగినట్లయితే, నోవహ్ కాలం తర్వాత అందరి వయసు సగం అయిపోయింది. షేము, హాము, యాఫెతు. కారణం ఏంటంటే ఆ అల్ట్రావైలెట్ రేస్ నేరుగా రావడం వల్ల. ఇప్పుడు మన కాలంలో కూడా ఆ 2వ లేయర్ ఏమైంది? ఓజోన్ లేయర్ కూడా పోయింది. ఇప్పుడు అందుకే మనము అధికమైన ఉష్ణాన్ని చూస్తున్నాం. వేడిమి మన కాలంలో ఇంక్రీస్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఓజోన్ లేయర్ విడిచిపోతుంది. బైబిల్ చెప్తుంది ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయాను. ఇప్పుడు 3వ లేయర్గా ఉన్నటువంటి ఒకే కాపుదల ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు 2017లో ఊటీలో ఉన్నటువంటి సైంటిస్టులు, ఆ పరిశోధన కేంద్రం ఉంది ఊటీలో, అమెరికన్ ఇన్స్టిట్యూట్. అందులో వారు పరిశోధించినప్పుడు భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పగుళ్ళు ఏర్పడినట్టుగా వారు కనిపెట్టారు. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది? పగుళ్ళు ఏర్పడ్డాయి. అందువల్ల సూర్యుడి నుంచి అగ్ని భూమికి ఎలాగొస్తుంది? నేరుగా వస్తుంది. మీకు తెలిసే ఉంటుందనుకుంటా. గల్ఫ్ కంట్రీస్లో ఇప్పుడున్నటువంటి ఉష్ణం గత 10 సంవత్సరాలకు ముందు లేదు, 20 సంవత్సరాలకు ముందు కూడా లేదు. ఇప్పుడు చూసినట్లయితే ట్రాఫిక్ ల్యాంప్స్ అన్నీ అట్లే కరిగిపోతున్నాయి. రోడ్లో వేసిన తారంతా కరిగినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు మనకే 3.5 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీస్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అనేక చోట్ల మనం కాషన్ బోర్డు చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితమే, నేను చెప్పేది 2017లో, ఈ కరోనా ఫీవర్లో ఉండడం వల్ల ఆ యొక్క వేడిని కూర్చిన ఆలోచన పోయింది. ఒక 2017-18లో మనకి ఇవ్వబడిన హెచ్చరిక మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు బయటికి రావద్దని అనౌన్స్మెంట్ ఇచ్చారు. బండిలో అధిక పెట్రోల్ ఉంచొద్దని కూడా సలహా ఇచ్చారు. ఇటువంటి హెచ్చరిక మనకి ఇవ్వబడింది. సో ఇంత పరిమాణానికి భూమి వేడికి గురి అయింది. ఇప్పుడు ఇదేమవుతుంది? ముందుకెళ్లే కొద్దీ ఏమవుతుంది? ఈ యొక్క ఓజోన్ లేయర్ పోయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పగుళ్ళు. అప్పుడు యథేచ్ఛగా సూర్యుడి నుండి భూమికి ఎలాగుంటది? స్ట్రైట్ గా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ఇదే పేతురులో 2 పేతురు 3:10లో తేట తెల్లంగా ఉంది, ద ఎలిమెంట్స్ విల్ మెల్ట్. భూమి లయమైపోతుంది. అంటే ఇదొచ్చి క్రీస్తు ఇక్కడ మాథ్యూ చాప్టర్ 24లో చెప్పిన ఒక కనెక్షన్, పీటర్లో పేతురుకు రివీల్ చేసిన ఒక కనెక్షన్, అపోస్తలు జాన్కి పట్మాస్ ఐలాండ్లో రివీల్ చేస్తున్న మరో కనెక్షన్. ఆత్మ ఒక్కడే, ఆత్మదేవుడు ఒక్కడే. అక్కడ చెప్పినవాడు, ఇక్కడ చెప్పినవాడు అంతటా ఒకటే కదా. రాసిన కలము వెవ్వేరైనప్పటికీ చెప్పినవాడు ఒకడే కదా.
అక్కడ పెన్సిల్, ఇక్కడ బాల్ పాయింట్ పెన్ను లేకపోతే ఇంక్ పెన్తో రాసి ఉండొచ్చు. రాయబడిన విషయం ఒకటే, ఆథర్ కూడా ఒకటే. అయితే ఎదురు చూసేదేంటంటే అడిగిన వారికి మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపరచాలి. తయారు చేయడమే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడేం జరగబోతుంది? మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. ఇప్పుడు 8వ అధ్యాయం అంటే ప్రకటన 8వ అధ్యాయం నుండి మనకు ఆకాశం నుండి ప్రతి ఒక్కటి డైరెక్ట్గా భూమికి వస్తున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అంటే 8వ అధ్యాయం 7వ వచనం 8:7 ఆఫ్ రెవల్యూషన్ మీరు చదివినట్లయితే, మొదటి దూత బూరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెననుంది. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అగ్నిచేత మండుచున్న కొండ అంటే ఏంటి? యాస్ట్రాయిడ్. ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ నుండి యాస్ట్రాయిడ్స్ అన్ని కూడా ఫిల్టర్ లేనందువలన భూమికి నేరుగా వస్తాయి. భూమిలోకి వచ్చేప్పుడు మనకి యూజువల్గా తెలుస్తుంది, ఈ భూమి వైపు వచ్చేవన్నీ కూడా కాలిపోతుంటాయి. అలా మండుచున్నట్టుగా ఉంది. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం అని ఉంది. ఇప్పుడు మనము 2014 ఫిబ్రవరిలో మీరు చూసినట్లయితే రష్యాలో ఒక నక్షత్రం భూమిపైకి వచ్చి పడింది. మీటరైట్ అని చెప్తారు, ఒక నక్షత్రం కాదు మీటరైట్ అని చెప్తారు. అలా పడుతున్నప్పుడు కాలిపోతూ పడింది. అది కూడా ఎంత డస్ట్ సైజ్ అంతా 1000 ఇళ్ళు కూలిపోయాయి. ఇప్పుడు రాబోయేది ఎంతో పెద్దదట. తర్వాత 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మెను. అంతా కూడా గ్లోబల్ వార్మింగే. ఇప్పుడు ఆ గ్లోబల్ వార్మింగ్ స్టార్టింగ్ పాయింట్లో మీరు నేను ఉన్నాము. ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ యొక్క ఎండ్ అనేది ఉంది. స్టార్టింగ్ పాయింటే సహించలేకపోతున్నాం. టఫ్గా ఉంది. ఏసీ ఉండే మనకు చెమటలు కారుతున్నాయి. ఈ ఏసీయే గ్లోబల్ వార్మింగ్కి కారణమని చెప్పుకున్నా కానీ ఇది మాత్రమే కారణం కాదు. దీని చుట్టూతో ఎన్నో జరిగాయి. అటవీ నిర్మూలన నుండి ప్రారంభించి ఎప్పుడు మనము సిటీని చూడాలనుకున్నామో అప్పుడే మనకి జడ్జ్మెంట్ ఆరంభమైందని చెప్పుకోవాలి. సో ఈనాటికి అంతమునకు నేరుగా మనము వచ్చేశాం. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఇది తీవ్ర స్థాయికి వెళ్తున్నప్పుడు, మిలేనియంకు ముందు యేసు వచ్చేప్పుడు భూమి అంతటికి మీరు 8వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ప్రకటన చదివి చూడండి. అంతా అగ్నిచేత అని ఉంటుంది. 16వ అధ్యాయం చెప్తుంది, అతడు ఆ పాత్రలోనిది కుమ్మరింపగా అప్పుడు ఏమైందంటే పుండ్లు ఏర్పడినట్టుగా ఉంది. ఈరోజు చూడండి హీట్ బాయిల్స్, దీనికంటే పెద్ద లెవెల్లో రాబోతుంది. సో ఈరోజు మన కంటికి ముందుగా గ్లోబల్ వార్మింగ్కి భూమి సిద్ధంగా ఉంది, జడ్జిమెంట్కి రెడీగా ఉంది. ఇది తప్పించుకునే మార్గం తెలియక సైంటిస్టులు గుమికూడి మాట్లాడుకుంటున్నారు. లోకనాయకులందరూ కూడా గుమికూడి మాట్లాడుకుంటున్నారు. ఇది తప్పించుకునే మార్గమే లేదు. నోవా కాలంలో వారు ఎలా తప్పించుకోగలిగారు? రాత్రింబగళ్ళు 40 రోజులు వర్షం మానక కురిసినప్పుడు ఎలా తప్పించుకోగలిగారు? ఈరోజు అదే పరిస్థితిలో పైనుండి అగ్ని, క్రింద నుండి నిప్పు వస్తుంది. అంతా సిద్ధంగా ఉంది. సో దిస్ ఇస్ ద జడ్జిమెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చాలా విషయాలు మనం వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం. నేనేమడుగుతున్నానంటే మన ప్రేక్షకుల తరఫున ఈ సమస్య నుంచి తప్పించుకోవాలి లేదా ఇందులోంచి కాపాడబడాలి. దానికి బైబిల్ ఏం చెప్తోంది? ఎందుకంటే నిశ్చయంగా క్రీస్తు ఈ విషయం కూడా తెలియజేశారు. ఇన్ని విషయాలు చెప్పిన బైబిల్ నోవహు కాలంలో చూసినట్లయితే వార్నింగ్ ఉంది. నోవహు ఇన్వైట్ చేస్తూనే ఉన్నాడు. వినాల్సిన వారు వినలేదు, దాన్ని పక్కన ఉంచుదాం. అయితే మన ప్రేక్షకులు అలాగే మన వారందరం కాపాడబడాలి అనేది ఓ ప్రశ్నగా నేను అడుగుతున్నా. క్రీస్తు ఏం చెప్తున్నాడు? మాథ్యూ 24లో మనమెలా గ్రహించాలి? బ్రేక్ తర్వాత మనం చూడొచ్చు. మీకు వెబ్సైట్, వెబ్ యాప్ మరియు మొబైల్ యాప్ కావాలా? వ్యాపారస్తులు అంటారు చాలా ఖరీదు అని. ఏ విధంగా నా సంఘం లేక నా పరిచర్య ఆన్లైన్ జర్నీకి మారి అనుకూలమైన ధరల్లో ఏ విధంగా పొందగలను? డిజిటల్ ప్రపంచం లోపలికి ఒక అడుగుతో పరిష్కారం పొందే B12ని పరిచయం చేస్తున్నాం. ఇప్పుడే మా సంఘ సంబంధముల నిర్వాహకులతో సంప్రదించండి మరియు వ్యక్తిగతంగా మీ సంఘం లేక పరిచర్య ఏ విధంగా వీటన్నిటినీ పొందగలరో డెమోని చూడండి. సంప్రదించవలసిన నెంబర్ 7799908905 మరియు 7396877011.
మాథ్యూ చాప్టర్ 24లో ముఖ్యమైన విషయాన్ని మనం బ్రేక్‌కు ముందు చూసాం. అంతేకాకుండా ఎలా మన ఫ్యూచర్ ఉంటుంది, ఎండ్ టైమ్స్ ఎలా ఉంటుంది, అదే కాకుండా ఈ లోకం అంతాన్ని గురించి అనేక విషయాలు వింటుంటే ఒకవైపు భయంగా ఉన్నప్పటికీ కూడా మరోవైపు దేవుడు మన వద్ద నుంచి ఏదో ఒక విషయాన్ని ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బ్రదర్ జగన్, మీరు బ్రేక్ ముందు మాట్లాడిన విషయాలు కొన్ని వినడానికి దీన్నెలా అంగీకరిస్తారో తెలియలేదు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలియలేదు. అరే! ఈయనేంటి భయపెడుతూనే ఉన్నారని ఒక పార్ట్‌గా చూస్తున్నాం. అయితే ఇందులో ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే నోవహు కాలంలో చూస్తే ఇదంతా వస్తుందని నోవహు ప్రకటించాడు. అయినా వారు వినలేదు. అయితే ఇప్పుడు మన ప్రేక్షకులకు ఎలా ఆ కాంటెక్స్ట్ తెలియజేయగలం? మనం ఎలా చెయ్యాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను అనేక మంది నుండి పొందే చెడ్డ పేరును కూడా చెప్పగలను. ఏంటంటే, ఈయన భయపెడుతూ సేవ చేస్తున్నాడు అని చెప్తున్నారు. అదే ఓ ప్రశ్నగా అడిగాను. అవును. నేను భయపెట్టడం అనేది నా యొక్క ఆలోచన కాదు. మ్. నేను భయపెట్టడం కూడా లేదు. మ్. నేనెప్పుడు చెప్తాను, నా పనితీరు ఒకటే ఒకటి. వాక్యములో ఇలాగుంది, చెప్పింది ఇలాగ జరుగుతుంది. ఆ ప్రపంచ వార్తలను, వాక్యమును కంపేర్ చేసి చెప్తున్నా. ఇంతే నేను చేసేటువంటిది. మ్. ఈ వాక్యం చెప్పింది నేను కాదు, జరిగే సంఘటనలు నేను ఏర్పరిచింది మీ కాదు. దగ్గర కంట్రోల్ లేదు. ఈ రెండిటిని చేర్చివ్వమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. సో ఇటువంటి మినిస్ట్రీ ముందుగా జరిగిందా అంటే బైబిల్ దేవుడే చెప్తున్నాడు. వీటన్నిటిని మీరు గుర్తింపనెరుగుతున్నారు కదా. మ్. వీటిని చూసి మీరెందుకు గుర్తించలేకపోతున్నారని అడుగుతున్నాడు. ఇవి సంభవించినప్పుడు కాలమును ఎందుకు నిదానించలేకపోయారని అడుగుతున్నాడు. ఒక్కో సంఘటన జరిగేప్పుడు నీకు తెలియాలి. ఇప్పుడు బాప్తిస్మకుడు యోహాను వచ్చినప్పుడు యేసు వస్తాడని తెలియాలి. మ్. అదేలాగా మరి యెరూషలేం చుట్టూతో దండ్లు ముట్టినప్పుడు దాని ముగింపు వచ్చినట్టు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం రియల్ క్రైస్ట్ బైబిల్ ఫాలోయింగ్ బిలీవర్‌గా ఉన్నామంటే మనకే తెలియాలి. మనకే తెలియాలి ఈ సంఘటనలు జరిగేప్పుడు. ఇది నేను చెప్పి జనాలకి, చర్చ్కి తెలియాలని అవసరం లేదు. మ్. సంఘము చెప్పి లోకానికి తెలియాలి. అదే ఎంతో వాస్తవమైంది. మ్. చర్చ్ అంటే ప్రజల్ని చెప్తున్నాను. మన ప్రజలందరూ కూడా లోకానికి తెలియజేసి ఉండాలి. సరే, మనం ఇప్పుడు మరో ప్రశ్నకు వద్దాం. మనం చెప్పే విషయాలు భయంకరంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా. మనం మాట్లాడుకున్నది బైబిల్లో చెప్పబడింది. 100% కూడా కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న గ్లోబల్ వార్మింగ్ని గూర్చి, క్లైమేటిక్ చేంజెస్ని గూర్చి మాత్రం చెప్పుకున్నాము. అదియును ఈ రోజు ఉన్నటువంటి లెవెల్ని మాత్రం చెప్పుకున్నాము. సూర్యుని యొక్క తీవ్ర స్థాయి ఇది చేరేప్పుడు ఇంకొక గొప్ప విషయం ఉంది. మనమెవరూ కూడా దాని గురించి కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు నెట్లోకి వెళ్ళి వేసి చూడండి. యాక్టివ్ వాల్కెనోస్, రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి 2 విషయాలు ఉన్నాయి. అంటే పేలే తరువాయిలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే భూమికి క్రింద అన్ని అగ్నిద్రవాలు ప్రవహిస్తున్నాయి. మన భూమి క్రింద వేడి ఉందంటున్నాం కదా. మ్. ఈ అగ్ని ద్రవాలన్నీ పగిలి బయటికి వచ్చే తరువాయిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి. దీనికి కారణము దేవుడు కాదు. మనము న్యూక్లియర్ అంటూ టెస్ట్ చేస్తూ, గొప్ప గొప్ప బిల్డింగ్స్ కొరకు ఫైలింగ్ లోపలికి చేస్తూ, అన్నిటికీ భూమిని త్రవ్వి లోపల న్యూక్లియర్ని పెడుతూ, బంకర్స్ని ఏర్పరిచి ఈ భూమి యొక్క ఉపరితలాన్ని ఏం చేశాం? బలహీనం చేశాం. వీకైనప్పుడు ఆటోమేటిక్గా క్రిందున్న అగ్నిద్రావకం ఏమవుతుంది? పైకొస్తుంది. ఇప్పుడు పైన బెజ్జం వేస్తే కిందున్న నీరు ఏం చేస్తుంది? ప్రెషర్తో బయటకు వస్తుంది. అదేలాగున ఇంకా లోతుగా వెళ్తే దాని క్రింద ఉన్న నిప్పు ఏమవుతుంది? బయటికొస్తుంది. అదే బైబిల్ చెప్తుంది, మహాగాధ జలముల ఊటలన్నీ వీడబడెను. క్రింద నుండి అగ్ని వస్తుందని చెప్పబడుతుంది. జడ్జిమెంట్ దినాన పైనుండి మాత్రం అగ్ని దిగదు, పైనుండి క్రింద నుండి చేర్చి రాబోతుంది. నోవహు కాలంలో నీరు అలాగే వచ్చింది. పైనుండి నీళ్లు, అలాగే కింద నుండి. జెనసిస్ 7:11లో ఏముంది? మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమంది విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. క్రింద నుండి నీరు, పైనుండి నీరు. ఇప్పుడు మనకు వస్తువే మారబోతుంది. క్రింద నుండి నిప్పు, పైనుండి నిప్పు. ఇది జనులు ఎలా సహిస్తారు? ఈ స్థితికి జనులను దేవుడు అప్పగిస్తున్నాడంటే, ప్రేమగల దేవుడు అప్పగిస్తున్నాడంటే జనులు ఏం చేసి ఉండాలి? ఎటువంటి స్థితిలో వారు ఉండాలి? ఎందుకు అప్పగిస్తున్నాడు? నినివే జనులకై దిగుతున్నాడు. చివరి నిమిషంలో కూడా దిగుతున్నాడు. అవును, కరుణించి వెంటనే వారిని కాపాడాడు, రక్షిస్తున్నాడు. అటువంటి ప్రేమగల దేవుడే ఇంతమందిని, కోట్లాది జనులను అప్పగిస్తున్నాడంటే ఈ జనులు ఏం చేసుంటారు? ఆయన్ని తన్ను కొట్టిన వారిని కూడా క్షమించినటువంటి దేవుడు. కాని ఈ భూమిని ఏం చేసుంటే ఆయన ఇంత కోప్పడ్డాడని ఆలోచించాలి గదా. ఇంకా చెప్పాలంటే క్షమించే గుణం గల ఒక మంచి దేవుడు. ఏ సెకండ్లో క్షమించమన్నా ఆయన మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిలువకెక్కి చనిపోయే నిమిషానికి ముందు కూడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే అతన్ని క్షమించి పరదేశంలోకి వెళ్తున్నాడు. అటువంటి ఒక దేవుడు. అప్పుడు ఆ జనులు దేవుణ్ణి ఎంతవరకు వేదన కలిగించుంటారు, ఎంత కోపం తెప్పించుంటారు. వాక్యం చెప్తుంది, ఆయన కోపము బహుగా రగులుకొనెను అని ఉంది. ఆ లెవెల్కి ఈనాడు భూమి పరిస్థితి ఏంటి? దేవునికి కోపం కలిగించిన దేశమేది?
ఎటువంటి స్థాయికి వారందరూ కూడా దేవునికి కోపాన్ని కలిగించి ఉంటారు అన్ని రీతులుగా. సో వీటన్నిటి నుండి తప్పించుకోవాలన్న మీ ప్రశ్నకు నా పాయింట్కి వస్తున్నాను. మీ పాయింట్కి మన అంటే- ప్రేక్షకులే కాదు, ఇదంతా ఎవరు చూస్తారో ఇందులో నుండి మనం లెర్న్ చేసుకోవాల్సిందేంటి, ఒక సొల్యూషన్ ఏంటి? నేనెప్పుడు చెప్తాను, ఆల్వేస్ ది డోర్స్ ఆర్ ఓపెన్. దేవుడు తలుపును చివరి నిమిషం వరకు కూడా తెరిచి ఉంచుతున్నాడు. ఆ జడ్జిమెంట్ స్టార్ట్ అయ్యే టైంకి తలుపు మూయబడుతుంది. మీరు చూడండి, నోవహ్ కాలంలో మోర్ దెన్ 100 years ఆ ఓడ తలుపు తెరవబడి ఉండింది. ఓపెన్ గానే ఉంది. ఓపెన్గా ఉంది. 500 వయసులో దేవుడు మాట్లాడుతున్నాడు. 600 సంవత్సరానికి 2వ నెల 17వ రోజున మహాగాధి జలముల ఊట విడబడెను. అంతవరకు డోర్ తెరవబడి ఉంది. ఎవరైనా ప్రవేశిస్తారా? ఎవరైనా వస్తారా అని వెయిట్ చేస్తున్నాడు మోర్ దెన్ 100 years. చివరకు నోవాహును లోపలికి పంపి తలుపు మూశాడనే ఉంది. అదే సిచ్యువేషన్ ఈరోజు 2000 సంవత్సరాలుగా తెరవబడి ఉంది. రమ్మంటున్నాడు. ఈరోజు ఎవరొచ్చారు? ఆ పండుగల అంత్యదినమున దప్పికొనినవాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమంటున్నాడు యేసు. ఏ యూదుడొచ్చాడు? ఒక్కడొచ్చాడా? ఒక్కడూ రాలేదు. ఈరోజు అదే పరిస్థితి. ఇన్ని విషయాలు సైంటిఫిక్గా ప్రూఫ్తో ఇస్తున్నామే, ఎంతమంది హృదయము ప్రభావితమవుతుంది? నోవహ్ కాలంలో ఉన్న పాపంలో గొప్ప పాపం ఏది తెలుసా? వాక్యం తేటగా చెప్తుంది. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చుచు జలప్రళయం వచ్చి కొట్టుకుని పోవు వరకు ఎరుగక పోయిరి. మత 24:38. ఎరుగకపోయిన హృదయం. ఈరోజు ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంది? ఈవెన్ క్రిస్టియన్స్ ఎంతమంది ఆ భావంతో జీవిస్తున్నారు? ఇంత జడ్జిమెంట్కి లోకం రెడీగా ఉంది. మనకంటికి ముందుగా కిల్లింగ్ డిసీజ్ వరల్డ్ వైడ్ వెళ్తుంది. తర్వాత ఒక ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది. నేను చెప్పలేదు, ఎకనమిస్ట్ చెప్తున్నారు. ఇంతవరకు మోర్ దెన్ 100 yearsలో రాని ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది అంటున్నారు. ఇంత గొప్ప లోకనాశనము, బల్క్గా జనాలు చనిపోతున్నారు. బ్రతికి ఉన్న వారికి ఏ స్పర్శ ఉంది? ఎందుకు? మన ప్రజలకు ఎటువంటి స్పర్శ ఉంది? ఎంతమంది మోకాళ్ళ నుండి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది మారుమనసు పొందారు? ఒక కూటమి ఉంది, మారుమనసు పొందుతున్నారు, నేను లేదని చెప్పలా. ఇంకా చాలామంది కూడా నిర్విచారం, ఇంకా లోకాశలు, ఇంకా వస్తువులాశ, ఇంకా డబ్బు ఆశ, ఇంకా లోకంలో ఎలా జీవించవచ్చు, ఇంకా 100 ఏళ్ల తర్వాత ఎలాగుండొచ్చు, మనమళ్ళు ఎలాగుంటారు, ఇటువంటి ఆలోచనలే కదా పరిగెడుతూ ఉన్నాయి. ఎన్ని కోట్లున్నవానికి కూడా సెకండ్లో మరణం సంభవించేది మనం చూస్తున్నాం కదా. నోవహ్ కాలంలో అదే కదా జరిగింది. సడన్గా. అయితే ఆ డోర్స్ ఓపెన్గా ఉన్నప్పుడు స్పర్శ లేకుండా ఉండింది. డోర్ క్లోజ్ అయిన తర్వాత వచ్చే ఏం ప్రయోజనం? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరు పని చేయలేని కాలం ఒకటి వస్తుంది అంటున్నాడు. ఆ దినమున నన్ను చూచి ప్రభువా ప్రభువా అను వానితో నేను ఎరుగనని చెప్తా. అంతేకాకుండా నేను ఒక దొంగలా వస్తానని చెప్పాడు. ఐ విల్ కమ్ లైక్ ఏ థీఫ్ అని రాయబడి వచ్చి తన జనాంగాన్ని తీసుకుని ఇక ఎంతకాలం, ఎంతవరకు ఓపెన్ డోర్స్ ఉంటాయో మనం చెప్పనే లేము. ఈ విధంగా చూద్దామా? ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. యాజ్ ఏ Always. క్రైస్ట్ బిలీవింగ్ పర్సన్ మనం రెడీగా ఉండాలి. నేను నాకు స్పర్శించబడిన రీతిలో నేనెప్పుడు చెప్తుంటాను, ఇది వచ్చి జనులకైనా హెచ్చరిక సమయం. జనులకు హెచ్చరిక చేస్తున్నాం. మీ ద్వారా ఈ జనులకు నేరుగా ప్రోగ్రాం ద్వారా చెప్తాను. మీరు యాక్సిడెంట్గానో లేక మరొక విధంగానో లేక ఒక ప్రోగ్రాం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మీరు చేయలా. ప్యూర్లీ గాడ్స్ గైడెన్స్. ఈ కార్యక్రమము, ఈ మాధ్యమం ద్వారా ఒక దైవ సంకల్పం. వరల్డ్ వైడ్గా ఈ సమాచారము జనులకు చేరాలి. అది దేవుడు చేస్తున్నాడు. అదే ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ హెచ్చరిక అందించబడాలి. ఈరోజు ఏమి స్పర్శ కలిగి ఉన్నారు? విన్నంతవరకు ఓకే, విని ముగించి ఆ తర్వాత అంతా కూడా లోక విచారణలోకి వెళ్తున్నారు. అదే జరుగుతుంది ఈనాడు. సో ఇక మారుమనసు పొంది కనిపెట్టే స్థితికి లోకమొచ్చింది. ఈనాడు దైవజనులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా కనిపెట్టాలి. నోవాహు దగ్గర ఒక అద్భుతమైన విషయం, లోకమే నాశనమవుతుందనగా దేవుడు చెప్తున్నాడు, లోకములో విత్తనములు కాపాడబట్టుటకు ఓడం తయారు చేయమన్నాడు. అయితే హెబ్రీ 11:5-7 చదివినట్లయితే, ఆ 5 నుండి 7 వరకు చదివి చూస్తే, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకొనుటకు ఓడం సిద్ధం చేసినట్టుగా ఉంటుంది. ఈరోజు మన కుటుంబం, పిల్లలు కూర్చుని ప్రార్థించడం, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో ప్రార్థించడం ఏదీ కూడా లేదు. ఈరోజు సెల్ ఫోన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వడం లేదు. ప్రొద్దున్న లేచిన వెంటనే లేక రాత్రి నిద్రపోయేప్పుడు రేపు ప్రొద్దున్న సెల్ ఫోన్ కావాలని ఛార్జ్లో భద్రంగా వేసి పడుకునేవారున్నారు. ప్రొద్దున్న లేచిన వెంటనే ఛార్జ్ ఉందా చూసుకుంటూ ఈ రోజంతటికి అవసరమని ఒక ఫోన్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, నీ ఆత్మను ఛార్జ్ చేసుకుంటున్నావా డైలీ? ఒక దగ్గరికి బయలుదేరేప్పుడు ఫోన్ తీసుకున్నామా లేదా అని వెదుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫోన్ లేకుండా బయటకు వెళ్ళడం లేదు. నిమిషానికి ఒకసారి మెసేజ్ వచ్చిందా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఫోన్ లేకపోతే చెయ్యి విరిగినట్టున్నారు. ఆ విధంగా ఎప్పుడైనా వాక్యం పైన ఉండేరా? దేవునిపైన ఆనుకున్నారా? ఈరోజు దేవుని కంటే లోకములో ఉన్నవన్నీ కూడా అధికంగా ఇష్టపడిన ఒక కారణం వలన ఈ న్యాయ తీర్పు వారి మీద రాబోతుంది. ఇంతటిని అనుగ్రహించిన దేవుడు అన్నిటికంటే కూడా ఆయనను అపేక్షించాలని ఇష్టపడుతున్నాడు.
దేవుని జనాంగము ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ఇష్టపడటం ప్రారంభించినట్లయితే రానున్న నాశనం నుండి తప్పించుకోవడం ఈజీ. బ్రదర్ జగన్, మీరు చాలా విషయాలు చెప్తున్నారు. నిశ్చయంగా దేవుడు సొల్యూషన్ ఇచ్చేశాడు. ఎలాగైనా తన జనులు కాపాడబడాలి అని ఒక మంచి మనసుతో దేవుడు ఇలా చేస్తున్నాడు. నా ప్రశ్న కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. యెర్మీయాను లేవనెత్తాడు. చాలా మైనర్ ప్రాఫిట్స్‌ని దేవుడు పంపించాడు. ఏ ప్రాఫిట్ అయినా సరే, ఓల్డ్ టెస్టమెంట్ కానివ్వండి, క్రీస్తును గమనించండి. ఆయనకి జనుల మీద ఒక భారం. అదేవనగా తన కుటుంబం, తాను అనుకోకుండా అదొక భారం. ఈ బర్డెన్ ఫర్ అదర్స్ ఒక దైవ సేవకుని వద్ద ఉండాలి. ఇది ఒక బర్డెన్. ఎందుకంటే ఒక్కొక్కరిని చూడండి, అందరూ కాపాడబడాలని ఆ బర్డెన్ అందరికీ ఉండాలి. హీజ్ ఆల్సో బర్డెన్డ్. ఈ బర్డెన్ మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఇదొచ్చి ఒక డిఫాల్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేయలేం. సో, ఈ బర్డెన్ రావాలి. ఎలాగైనా మన జనులను ఈ నాశనం నుండి కాపాడాలి అనే బర్డెన్. ఈ బర్డెన్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? మనం యేసును అంగీకరించి రక్షించబడ్డామని చెప్తున్నాం. హ్మ్. సాల్వేషన్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లోకి వస్తున్నాం. ఈ సాల్వేషన్ యొక్క అనుభవంలోకి ఇంకొక ముఖ చిత్రం ఉంది. డైమెన్షన్ ఉంది. ఇంకో డైమెన్షన్ ఉంది. ఏంటని అడిగితే గాస్పెల్ చెప్పడం, షేరింగ్. షేర్ చేయడం. అది ఎలాగని నేను చెప్తాను. ఇప్పుడు మీరొక దుకాణానికి వెళ్ళి మంచి ప్రోడక్ట్ కొంటున్నారు. కొన్న వెంటనే ఆ దుకాణదారుడు, ప్రతి దుకాణదారుడు మా దుకాణాన్ని గూర్చి వెళ్ళి చెప్పమని చెప్పడు. లేదు. అతను మంచి ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు. మీరు మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఆటోమేటిక్గా చెప్తారు, ఇక్కడ కొన్నాను. ఇక్కడ కొన్నాను, చాలా బాగుంది, ధర తక్కువగా ఉంది. దీనికి పేరు మౌత్ మార్కెటింగ్, 1 to 1. హ్మ్. ఈనాటికి ప్రపంచంలో ఇదే సక్సెస్ఫుల్ మార్కెటింగ్ అని చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే అది మీ యొక్క ఆత్మలో డీఫాల్ట్గా ఉన్న ఒక విషయం. ఒక మంచి విషయాన్ని మీరు పొందిన వెంటనే అది ఎవరికన్నా చెప్పాలన్న తలంపు వస్తుంది. హ్మ్. అది మీ ఆత్మలో దేవుడు పెట్టినటువంటి ఒక డిజైన్, ఇన్‌బిల్ట్ డిజైన్. ఇన్బిల్ట్ డిజైన్. అప్పుడు యేసును అంగీకరించిన వెంటనే, రక్షణ అనుభవంలోనికి వచ్చిన వెంటనే ఒక రక్షణానందము కలుగుతుంది. హ్మ్. ఇది ఆటోమేటిక్గా ఇతరులకు చెప్పమని చెప్తుంది. హ్మ్. అలా ప్రేరేపించబడినప్పుడే అది ఒక చిహ్నము, అది ఒక గుర్తు. అలా చెప్పమన్నప్పుడే మీలోని రక్షణానందము కరెక్ట్గా ఉందని అర్థం. అంటే నేను రక్షించబడ్డాను, కుటుంబంతో మౌనంగానే ఉంటాము అని చెప్పడంలో తప్పుందా? లేదు, పూర్ణ రక్షణ వారిలోకి రాలేదు. ఓహో. ఆ ప్రేమ రాలేదు. ఆ ప్రేమ వస్తే ఈ ఆత్మ మరొక ఆత్మకు చేయూతనిస్తుంది. ఇది డిఫాల్ట్. ఈ మ్యాగ్నెట్ మరొక దాన్ని ఆకర్షించాలని చూస్తుంది. హ్మ్. అలా రావాలి. అలా వచ్చినట్లయితే మీరు సరిగ్గా రక్షించబడినట్టు అర్థం. రెండవది, మీరు ఈ భూమి నుండి ఎంత మీరు చేర్చుకుని పెట్టుకున్నప్పటికీ మీరు దేవుణ్ణి కలుసుకునేప్పుడు మీతో పాటు తీసుకెళ్లేది మీరు సంపాదించిన ఆత్మలు మాత్రమే. హ్మ్. మరేది కూడా మీరు తీసుకెళ్లలేరు. అదే నెట్ వర్త్. నెట్వర్త్ అదే మీ అసలు. అది ప్రాపర్టీ కాదు, మనం గెయిన్ చేసేది ఏది కాదు. మీరు ఎన్ని డిఫరెంట్ కార్లను పెట్టుకోండి, ఎంత మందిని నీవు సిద్ధపరిచావు, అవును. అదే ముఖ్యం. మీరు ఎంత ప్రాపర్టీ, ఎన్ని కార్లు, ఇక గోల్డ్, ఆస్తులు, ఇక షేర్ మార్కెట్. షేర్ మార్కెట్, ఇంకెంతన్నా పెట్టుకోండి. ది డే వన్ మీరు ముగిసిన వెంటనే మీతో కూడా ఏదీ రాదు. అది ఇక్కడున్నంత వరకే. అలెగ్జాండర్ ద గ్రేట్‌కి ఇలా జరిగింది. అదే స్థితి. అప్పుడు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేప్పుడు మీరేం తీసుకెళ్ళబోతున్నారో అది ఇప్పుడు మీరు చేయండి అంటున్నాడు. 50 వయసులో నాకు ఇన్సూరెన్స్ కావాలని ఇప్పుడే చేరుతున్నాము. 60 వయసులో నాకు మెడికల్ అవసరమని మెడికల్ ఇన్సూరెన్స్ వేస్తున్నాము. అంతటినీ మీరు ప్లాన్ చేయగలుగుతున్నారు. నా ఆత్మకు అక్కడ ఏం కావాలో అది ఇక్కడే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? మీరు దేవునితో చెప్పలేరు కదా నాకు తెలియదని. దేవుడు ఇదే ప్రశ్న తిరిగి అడిగితే? సో మనము ఆత్మ సంపాదన చేయాలి. ఫస్ట్ మనం సిద్ధపడాలి. యాజ్ యూజువల్ ఆత్మ సంపాదన చేయాలి. ప్రిపేర్, బీ ప్రిపేర్.